హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాట్సాప్లో వచ్చిన కొత్త ఫీచర్ అయితే మీకు చూపిస్తున్నా అండి. మనం స్టేటస్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏదన్నా ఒక యాప్ వాడాలి కదా. ఎలాంటి యాప్ వాడకుండా నేనైతే ఈజీ ప్రాసెస్లో మన స్టేటస్ మన ఫోన్లోంచే ఏ యాప్ లేకుండా డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తా. వీడియోలో చూపిస్తున్నట్టు వాట్సాప్కి వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక స్టేటస్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి, నేను ఒక వీడియో అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాను. వీడియో ప్లే అయింది కదా. ఆ తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మై ఫైల్స్లోకి అయితే వెళ్ళండి. చూడండి, వీడియోలు చూపిస్తున్నట్టు మై ఫైల్స్ నుంచి ఆల్ ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఆండ్రాయిడ్ నుంచి మీడియా నుంచి వాట్సాప్ స్టేటస్ మళ్ళీ వచ్చి మీడియా నుంచి స్టేటస్ ఉంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత మనం ఏ స్టేటస్ అయితే చూసుకున్నామో ఆ స్టేటస్ అయితే ఒకసారి మళ్ళీ ఓపెన్ చేయండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్టు చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎలాంటి యాప్ లేకుండా స్టేటస్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా ఈజీ. మన ఫోన్లోనే ఇలా చిన్న వీడియోస్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కొంచెం ఇబ్బంది పడతాం కొత్త ఫ్యూచర్స్ కోసం. చూడండి, నాకైతే వీడియో దొరికింది. ఇలా వీడియో క్లిక్ చేసి పట్టుకుంటే ఇక్కడ మూవ్ అనేది వస్తుంది కదా, మూవ్ మీద క్లిక్ చేసినాం అనుకో మళ్ళీ ఆండ్రాయిడ్, మీడియా, వాట్సాప్ స్టేటస్ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఇవన్నీ అడుగుతుంది. 3 సక్సెస్ఫుల్ వ్యూడ్. చూడండి, నేను రీసెంట్లో ఫొటోస్ మై గ్యాలరీలో ఓపెన్ చేసి చూపిస్తా. ఓకే, ఆల్బమ్లో రీసెంట్ చూడండి, సేమ్ సాంగ్ డైరెక్ట్ మన గ్యాలరీలోకి అయితే యాడ్ అయిపోతుంది. మీరైతే ఖచ్చితంగా ఎలాంటి యాప్ డౌన్లోడ్ చేయని అవసరం లేదు. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్